125 రన్స్ డిఫరెన్స్తో ఓటమి, 76 రన్స్కే ఆల్అవుట్. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన భారత్ అదే టీం ఇంగ్లాండ్ ముందు ఇలా కంప్లీట్గా కొలాప్స్ అవుతుందని ఎవ్వరు ఊహించరు. అసలు ఇది ఓటమి కాదు, ఒక వార్నింగ్. టీమిండియాలో ఏదో చాలా పెద్ద సమస్య మొదలైంది. బ్యాటింగ్ ఫెయిల్యూరా, కెప్టెన్సీ ప్రెజరా, లేక ఇంగ్లాండ్ నిజంగానే కొత్త పవర్ గా మారిపోయిందా? ఈ వీడియో ఇంటి వరకు చూడండి, ఎందుకంటే స్కోర్ బోర్డ్ లో కనిపించని చాలా విషయాలు ఈ మ్యాచ్ లో జరిగాయి. హలో ఎవ్రీవన్. ఇంగ్లాండ్ టూర్లో మూడో టీ20 జరిగింది. సిరీస్లో నిలబడాలంటే భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. ముందుగా టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ ఎలాంటి డౌట్ లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతుంది. ఈ పేరు వింటేనే పెద్ద స్కోర్స్ గుర్తుకు వస్తాయి, కానీ ఈసారి పిచ్ అంత ఈజీగా లేదు. హార్డ్ లెంగ్త్ బాల్స్ చాలా డేంజరస్ గా మారుతున్నాయి. అయినప్పటికీ మన ఇండియన్ బౌలర్స్ ఆ ఆపర్చునిటీని కంప్లీట్ గా యూజ్ చేసుకోలేకపోయారు. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఇక స్టార్టింగ్ లో ఫస్ట్ కొన్ని ఓవర్స్ లో భారత్ బాగానే కంట్రోల్ చేసింది. ఈ రోజు 170, 180 వడ్డే ఆపేస్తారు అని అనిపించింది. బట్ ఒక్క బ్యాటర్ మాత్రం వేరే ప్లాన్ తో వచ్చాడు, ఫిల్ సాల్ట్. ఫస్ట్ జాగ్రత్తగా ఆడాడు. పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత గ్యాప్లు కనిపించగానే అటాక్ స్టార్ట్ చేశాడు. కవర్ డ్రైవ్, ఫుల్ షాట్, స్ట్రేట్ హిట్, ప్రతి షాట్ లో క్లాస్ కనిపించింది. జస్ట్ 44 బాల్స్ లోనే 70 రన్స్. కానీ ఇన్నింగ్స్ స్పెషల్ ఏంటంటే అతను లాస్ట్ వరకు ఒక ఎండును కాపాడుకున్నాడు. అదే ఇంగ్లాండ్ కి అతిపెద్ద అడ్వాంటేజ్ అయింది. ఇక మరోవైపు జోస్ బట్లర్ కూడా వేగంగా 36 రన్స్ చేశాడు. హ్యారీ బ్రూక్ పెద్దగా స్కోర్ చేయలేకపోయినా స్ట్రైక్ రొటేట్ చేశాడు. ప్రిన్స్ యాదవ్ 2 కీ వికెట్స్ తీసి భారత్ ని మ్యాచ్ లో అయితే ఉంచాడు. హర్షిత్ రాణా కూడా మంచి బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ వరకు చూస్తే మ్యాచ్ కంప్లీట్ గా బ్యాలెన్స్ లో ఉంది. కానీ టీ20 మ్యాచ్ లాస్ట్ 4 ఓవర్స్ లోనే మారిపోతాయి. అదే ఇక్కడ కూడా జరిగింది. శామ్ కరణ్ క్రీజ్ లోకి వచ్చాడు. విల్ జాక్స్ కూడా జాయిన్ అయ్యాడు. ఇక్కడి నుంచి కేవలం కొన్ని మినిట్స్లోనే భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ కంప్లీట్గా జారిపోయింది. అది ఎలా, ఏ బౌలింగ్ తప్పు జరిగింది, అసలు ఎందుకు చివరి ఓవర్లలో ఇంగ్లాండ్ని ఆపలేకపోయారు, అదే ఇప్పుడు చూద్దాం. 16 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్ బాగానే ఉంది, కానీ 200 దాటుతుందని మాత్రం ఎవ్వరు ఊహించలేరు. అప్పుడు క్రీజ్లో ఉన్నారు శామ్ కరణ్, మరో ఎండ్లో విల్ జాక్స్. ఇద్దరు కలిసి చేసిన పని భారత్ మ్యాచ్ని కంప్లీట్గా దూరం చేసేసింది. భారత బౌలర్లు ఒక్క యార్కర్ కూడా ఖచ్చితంగా వేయలేకపోయారు. హార్డ్ లెంగ్త్ మిస్ అయింది. స్లో బాల్స్ కూడా సరిగ్గా పడలేదు. దీన్ని ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒక అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు. శామ్ కరణ్ ఎప్పటిలాగే కామ్ గా ఆడాడు. ఆ తర్వాత గ్యాప్ కనిపిస్తే 4, చిన్న తప్పు చేస్తే బౌండరీ, స్ట్రైక్ రొటేట్ చేస్తూ భారత బౌలర్లపై ప్రెషర్ పెంచేశాడు. జస్ట్ 24 బాల్స్ లోనే 41 రన్స్ చేశాడు. చివరి వరకు నాట్అవుట్ గా నిలిచాడు. మరోవైపు విల్ జాక్స్ కూడా జస్ట్ 7 బాల్స్ లోనే 14 రన్స్ కొట్టారు. ఇది నార్మల్ స్కోర్ అయితే కాదు. దీంతో 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ 201కి చేరుకుంది. ఈ పిచ్ పై ఇది నార్మల్ స్కోర్ అయితే కాదు, ఇది మ్యాచ్ ని గెలిపించే స్కోర్. 202 రన్స్ టార్గెట్. ఇండియన్ ఫ్యాన్స్ ఒకటే ఆశ, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ పవర్ ప్లేలో దాడి చేస్తే మ్యాచ్ మనదే అని. ఫస్ట్ కొన్ని బాల్స్ కూడా అదే చెప్పాయి. వైభవ్ బ్యాట్ నుంచి ఒక భారీ 6 వచ్చింది. ఆ తర్వాత బౌండరీ కూడా వచ్చింది. స్టేడియం ఒక్కసారిగా మారిమోగిపోయింది. ఇంగ్లాండ్ కూడా ఇదేం స్టార్ట్ రా అన్నట్టు కనిపించింది. కానీ ఆ తర్వాత బాల్ జోఫ్రా ఆర్చర్ చేతికి వెళ్ళింది. అక్కడి నుంచి మ్యాచ్ కథ కంప్లీట్లీ మారిపోయింది. వేగం, బౌన్స్, ఖచ్చితమైన లెంగ్త్, ఇలా అభిషేక్ శర్మ క్యాచ్ అవుట్ అయిపోయాడు. అలానే కొన్ని బాల్స్ కి వైభవ్ సూర్యవంశీ కూడా పెవిలియన్ చేరాడు. అక్కడితో ఆగలేరు. మరో ఎండ్లో జోస్టాంగ్ కూడా స్టార్ట్ చేశాడు. అచ్చం అదే లైన్, అదే ఎఫెక్ట్. ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయిపోయాడు. స్కోర్ బోర్డ్ పై ఇంకా 50 కూడా రాలేదు, కానీ భారత్ ఇప్పటికే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చారు, ఒక్క 4 కొట్టారు. తర్వాత బాల్ కి అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ అటాక్ చేయాలని ప్రయత్నించారు. 4 బాల్స్ లో 10 రన్స్ కొట్టాడు, బట్ అతను కూడా అవుట్ అయిపోయాడు. కేవలం 19 బాల్స్ లో భారత్ 5 వికెట్లు కోల్పోయింది. ఆ ఒక్క స్పెల్ మ్యాచ్ కంప్లీట్లీ ఎండ్ చేసేసింది. ఇక్కడి నుంచి భారత్ తిరిగి వస్తుందని ఎవరైనా అనుకుంటే వారికి ఇంకా పెద్ద షాక్ ఎదురు చూస్తుంది. ఎందుకంటే భారత్ తర్వాత చేసిన తప్పులు చరిత్రలోనే అత్యంత చిట్ట రికార్డులకు కారణమయ్యాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఒక టీం 5 వికెట్లు కోల్పోయినా ఒక్క పార్ట్నర్షిప్ మ్యాచ్ని మార్చేస్తుంది. అందుకే మన ఇండియన్ ఫ్యాన్స్ ఇంకా టీవీల ముందు కూర్చున్నారు. తిలక్ వర్మ, శివం దూబే ఉన్నారు.
ఎవరో ఒక్కరు మ్యాచ్ లాగుతారు అనుకున్నారు, కానీ జరిగింది మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. తిలక్ వర్మ 11 బాల్స్ లో కేవలం 3 రన్స్ చేశారు. అటాక్ చేయలేకపోయారు, డిఫెన్స్ కూడా నిలబడలేదు. ఇక శివం దుబే వచ్చేసి 4 బాల్స్ లో 2 రన్స్ చేశారు. హర్షిత్ రాణా కొద్దిసేపు ఫైట్ ఇచ్చినప్పటికీ జోస్టాంగ్ మరోసారి దెబ్బ కొట్టేశారు. ఇక హర్షదీప్ సింగ్ వచ్చి అదిల్ రస్సీకి బలి అయ్యారు. వరుణ్ చక్రవర్తి కూడా బౌల్డ్ అయిపోయాడు. దీంతో 11.4 ఓవర్స్ లోనే మన భారత్ ఆల్అౌట్ అయిపోయింది. స్కోర్ ఏంటో తెలుసా? జస్ట్ 76. అవును, మీరు విన్న నిజమే, 76 రన్స్ కి కుప్ప కూలిపోయింది. ఈ ఒక్క మ్యాచ్ తో భారత్ ఎన్నో చెత్త రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంది. T20 చరిత్రలో పరుగుల పరంగా భారత్ కి ఇదే అతిపెద్ద ఓటమి. 125 రన్స్ డిఫరెన్స్. ఇది భారత్ T20లో చేసిన రెండో అత్యల్ప స్కోర్, జస్ట్ 76. ఇంకో షాకింగ్ విషయం, భారత్ 11.4 ఓవర్స్ లోనే ఆల్అౌట్ అయింది. ఇంత త్వరగా భారత్ ఎప్పుడు కూడా ఆల్అౌట్ కాలేదు. ఈ స్టాట్స్ చూస్తే ఇది ఓటమి కాదు, పూర్తి విధ్వంసం అని తెలుస్తుంది. ఇక మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. అట్రోసియస్ క్రికెట్ అన్నారు. ఇంత చెత్త ఆటను నేను ఇంకో పదంతో చెప్పలేను. ఈ పిచ్ 200 రన్స్ పిచ్ కాదు. మేము కంప్లీట్ గా డ్రాయింగ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాలి. ఒక కెప్టెన్ ఇంత నిజాయితీగా తన జట్టును విమర్శించడం చాలా అరుదు. ఆ మాటల్లోనే డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. కానీ అసలు ప్రశ్న ఇప్పుడు ఇదే, ఇది ఒక చెత్త రోజు మాత్రమేనా, లేక టీమిండియాలో పెద్ద సమస్య మొదలైందా? వరుసగా మ్యాచ్లు ఓడిపోవడం, బ్యాటింగ్ కుప్ప కూలిపోవడం, కొత్త కెప్టెన్సీ, ఇవన్నీ కలిసే ఇప్పుడు ఫ్యాన్స్ టెన్షన్ పెడుతున్నాయి. మరి నిజంగా ఈ ఓటమికి కారణం ఎవరు? బ్యాటర్లా, బౌలర్లా, కెప్టెనా, లేక టీమ్ ప్లానింగేనా? అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఒక్కసారిగా కూల్ గా ఆలోచిద్దాం. భారత్ అసలు ఎక్కడ ఓడిపోయింది? చాలా మంది చెబుతున్నారు పిచ్ కష్టంగా ఉంది అని, కానీ నిజంగా అదే కారణం అయితే ఇంగ్లాండ్ 201 ఎలా చేసింది? అక్కడే తేడా కనిపించింది. పిల్సట్ ఫస్ట్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్నారు, తర్వాత గేర్ మార్చారు. బట్ మన భారత బ్యాటర్లు మాత్రం ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేయాలని ట్రై చేశారు. T20 అంటే కేవలం భారీ షాట్స్ కాదు, సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆడడం కూడా. ఇంకో విషయం గమనించారా? ఇంగ్లాండ్ బౌలర్లు ఒకే ప్లాన్ తో వచ్చారు. స్టంప్స్ పై హార్డ్ లెంగ్త్ వేయాలి, అప్పుడప్పుడు బౌన్సర్ వేయాలి. బ్యాటర్ తప్పు చేసే వరకు అదే ప్లాన్ వేశారు. జోఫ్రా ఆర్చర్, జోస్టాంగ్ ఒక్కరు ఒత్తిడి పెడితే మరొకరు వికెట్ తీస్తున్నారు. అదే ప్రపంచ స్థాయి టీం లక్షణం, పార్ట్నర్షిప్ లో బౌలింగ్. ఇప్పుడు భారత్ ముందున్న పని ఒకటే, ఈ ఓటమిని మర్చిపోవడం కాదు, దాని నుంచి నేర్చుకోవడం. టాప్ ఆర్డర్ బాధ్యత తీసుకోవాలి, మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ కాపాడుకోవాలి, చివరి వరకు ఒక బ్యాటర్ నిలబడాలి, లేకపోతే ఈ సిరీస్ స్కోర్ చేతిలో నుంచి జారిపోతుంది. అయితే ఇండియా కంబ్యాక్ ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే ఇదే జట్టు గతంలో కూడా ఎన్నో కష్టాల నుంచి బయటపడింది. కానీ ఇంకా ఇలాంటి బ్యాటింగ్ చేస్తే సిరీస్ గెలవడం చాలా కష్టం. తర్వాతి మ్యాచ్ ఇండియాకి ఫైనల్ లాంటిది. అక్కడ ఎలా రెస్పాన్స్ అవుతారో అదే ఈ జట్టు ఫ్యూచర్ ని నిర్ణయిస్తుంది. మరి ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ భారీ ఓటమికి అసలు కారణం ఎవరు? బ్యాటర్లా, బౌలర్లా, కెప్టెన్సీయా, లేక టీమ్ మేనేజ్మెంటా? మీ ఒపీనియన్ ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.